శ్రీ గురుభ్యో నమః. 1990 ప్రారంభంలో కుంభకోణంలోని కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేసే రమణి మరియు అతని స్నేహితులు ఈసారి విహారయాత్రకు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు. చివరకు అందరూ బెంగళూరుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. రమణి పరమాచార్య స్వామి వారి భక్తుడు కావడంతో ముందుగా కంచికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరదామని సూచించారు. రమణి నిర్ణయాన్ని అందరూ అంగీకరించినా అదే విభాగంలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి మాత్రం అది నచ్చలేదు. ఎందుకంటే అతడు ద్రవిడ ఉద్యమం పట్ల ఆకర్షితుడైన ఒక నాస్తికుడు. అందరితో ఎంతో చనువుగా మంచిగా మెలిగేవాడు. అయితే దేవుడి విషయం కానీ సన్యాసుల విషయం కానీ ప్రస్తావనకు వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదా ఎదుటివారిని హేళనగా మాట్లాడడం చేసేవాడు. బెంగళూరుకు వెళ్లే ముందు కంచిమఠానికి వెళ్ళటానికి అతనికి ఇష్టం లేదు. మన కుటుంబ సభ్యుల కోసం కంచిలో చీరలు కొనడానికి వెళ్దామంటే సరే, కానీ కంచిమఠానికి వెళ్ళి ఒక సన్యాసిని చూద్దామంటే మాత్రం అది మన సమయం వృధా చేయడమే, సరాసరి బెంగళూరుకే వెళ్దాం అని వాదించాడు. కానీ అతని స్నేహితులు అభ్యంతరం చెప్పారు. నీ అభిప్రాయాలు మేము గౌరవిస్తాము, నీ ఇష్టాన్ని మేము కాదనము, కానీ మహాస్వామివారిని దర్శించుకునే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఈ ప్రయాణం మహాస్వామివారి దర్శన భాగ్యాన్ని ప్రసాదించే యాత్రగా మారుతుంది అని చెప్పారు. మరొక స్నేహితుడు, మేమందరం మఠంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని త్వరగా తిరిగి వస్తాము. మాతో పాటు నిన్ను కూడా రమ్మని మేము బలవంతం పెట్టం. నువ్వు దయచేసి మన కారులోనే ఉండు, మేము త్వరగా తిరిగి వస్తామని దృఢంగా చెప్పాడు. ఆ నాస్తికుడు అందుకు ఒప్పుకున్నాడు. విహారయాత్ర రోజు అందరూ వ్యాన్లో కుంభకోణం నుంచి బయలుదేరి కంచిమఠానికి చేరుకున్నారు. మహాస్వామివారి దర్శనం కోసం ఎంతోమంది భక్తులు వచ్చారు. ఎందరో దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా అంతకంటే ఎక్కువ మంది దర్శనం కోసం లోపలికి వెళ్తున్నారు. అనుకున్న ప్రకారం రమణి మరియు అతని మిత్ర బృందం మఠంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఆ నాస్తికుడిని వ్యాన్లోనే ఉండమని చెప్పి మఠం వైపు నడిచారు. వెంటనే నేను కూడా వస్తాను అన్నాడు ఆ నాస్తికుడు. వెంటనే వారు, ఏమిటి, నువ్వు కూడా మాతో పాటు వస్తావా, ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగారు. చూడండి, అంతమంది జనం మఠంలోకి వెళ్తున్నారు అంటే నాకు కాస్త కుతూహలంగా ఉంది. లోపల ఉన్న ఆ ఆకర్షణ ఏమిటో చూడాలని ఉంది అని కొద్దిగా హేళనగా అన్నాడు. మఠంలోకి వెళ్ళాలంటే చొక్కా బనియన్ తీసి వెళ్ళాలి అని రమణి చెప్పాడు. అందుకు అతను, నేను అలా చేయను, నేనేమీ ఆయన దర్శనం కోసం రావటం లేదు. నువ్వే కాదు, ఇక్కడ ఉన్న ఎవరికీ నా చొక్కా బనియన్ విప్పమని చెప్పే అధికారం లేదు అని బదిలిచ్చాడు. ఎవరూ మరేమీ మాట్లాడకుండా స్వామివారి ఇష్టానుసారమే అంతా జరుగుతుందనుకుంటూ ముందుకు నడిచారు. వారందరూ పొడవుగా ఉన్న భక్తుల వరుసలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించుకోబోతున్న ఆనందంతో ముందుకు కదులుతూ దగ్గర చేరుకోగానే రమణి మరియు అతని మిత్రులు తమ పై వస్త్రాలను తొలగించారు. కానీ ఆ నాస్తికుడు మాత్రం వారి చర్యను పట్టించుకోకుండా అలాగే ముందుకు సాగుతున్నాడు. చుట్టుపక్కల వారు వింతగా చూస్తున్నా అదేమీ లెక్క చేయకుండా ఒక సాధారణ సందర్శకుడిలా వ్యవహరిస్తూ ఉన్నాడు. కొద్ది క్షణాల్లోనే స్వామివారి ముందుకు రాగానే స్వామివారు ఒక చూపు చూశారు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఆ నాస్తికుడు వెంటనే తన చొక్కా బనియన్ తీసివేసి నేలపై పడి పూర్తి శరణాగతితో స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ చర్యకు అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో అర్థం కాకపోయినా అతనిలో వచ్చిన హఠాత్ పరిణామానికి ఎంతో సంతోషించారు. ఇంతలో స్వామివారు ఆ నాస్తికుడిని తేరిపాటు చూసి మందహాసం చేస్తూ ఆశీర్వదించి బత్తాయి పండు, కుంకుమ, విభూతి ప్రసాదంగా ఇచ్చారు. అలాగే నవ్వుతూ ఆ కొత్త భక్తుడిని అనుగ్రహిస్తూ 2 చేతులు పైకెత్తి సంపూర్ణంగా ఆశీర్వదించారు. రమణి మరియు అతని మిత్రులకు కేవలం దర్శనం మాత్రమే లభించింది. విశేష ప్రసాదం మాత్రం దొరకలేదు. వారందరూ వ్యాన్ చేరుకోగానే ఆ పూర్వపు నాస్తికుని ముఖంలో ఒక ప్రశాంతమైన వెలుగును చూశారు. అతడు విభూతి, కుంకుమను నుదుటిని రాసుకుంటూ ఉండగా అతని చేతి నుండే వారు కూడా తీసుకుని ధరించారు. అతనిలో కలిగిన ఈ మార్పును చూసి రమణి అతని దగ్గరికి వెళ్ళి, నీకు ఏమైంది? నువ్వు ఒక నాస్తికుడివి కదా, నీ పై వస్త్రాలను ఎందుకు తీశావు? స్వామికి సాష్టాంగ ఎందుకు చేశావు? అన్నిటికంటే ముఖ్యంగా నీ ఎదురు మొత్తం విభూతి కుంకుమతో అలంకరించుకున్నావు. ఇదంతా ఎలా జరిగింది అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అందుకు అతడు, నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు. స్వామివారి ముందుకు రాగానే వారిని చూశాను. వారి చూపులు నా హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోయి నాలో ఎన్నో మార్పులు కలిగించాయి. నా ప్రమేయం లేకుండానే నా పేవస్త్రాలను తీసివేసి వారి పాదాలపై పడ్డాను అని చెప్పాడు. ఈ నాస్తికుడిని ఆస్తికునిగా మార్చిన మహాస్వామివారి గొప్పతనాన్ని తలుచుకుంటూ అక్కడి నుండే స్వామివారికి నమస్కారాలు చేసుకున్నారు. జయ జయ శంకర, హర హర శంకర.